అది యూత్ క్యాంప్ 1989వ సంవత్సరం జోహావా షామాలో. అక్కడ ఇట్లా ప్రాక్టికల్ టాకులో ఒక యవనస్తుడు ఆ రోజు ఆ దినాలలో మాకు మేము చిన్నగా ఉన్నాం, ఆయన మాకు అన్నగా ఆ వయసులో ఉన్నాడు. ఆయన ఒక సాంగ్ పాడుతూ వచ్చినాడు. ఆ సాంగ్ ఆ దినాలలో నేను నా బుక్కులో రాసుకున్నా చాలా కష్టపడి. అది ఎట్లుందంటే యంగ్ జనరేషన్ గురించి ఆయన రాస్తూ వచ్చినాడు. అంత లాస్ట్లో TION షన్ 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 అని వస్తుంది. యంగ్ జనరేషన్, దిస్ వరల్డ్ ఈజ్ ఎ స్టేషన్ విత్ ఫుల్ ఆఫ్ టెంప్టేషన్. యంగ్ జనరేషన్, దిస్ వరల్డ్ ఈజ్ ఎ స్టేషన్ విత్ ఫుల్ ఆఫ్ టెంప్టేషన్. Yet we got to maintain our salvation. Yet we got to maintain our salvation and reach our destination. Because this world is not our habitation. Because this world is not our habitation. These are the days of tribulation. These are the days of tribulation. But take consolation. But take consolation. Serve the Lord with full dedication. Serve the Lord with full dedication and daily sanctification. And daily sanctification. Read your Bible and have daily meditation. Read your Bible and have daily meditation. Don't forget to make your supplication. Don't forget to make your supplication. Don't fall into temptation. If you fall, great will be damnation. If you fall, great will be your damnation. And your life will be desolation. Don't be a botheration to your congregation. Be a strong witness to the Indian nation. ఇది ఆయన ఆ దినాలలో చెప్తూ వచ్చిన మాట. ఎంతో అర్థపూర్వకంగా ఉంటుంది యవనస్తులకు. యంగ్ జనరేషన్ మీరంతా, మీరు ఏమి చేసినా లోకల్ కాంగ్రిగేషన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని కొరకే బ్రతుకుదాం, నమ్మకంగా బ్రతుకుదాం. బ్రతకలేము, ఎందుకంటే మన ముందు మన చుట్టూ ఉన్న ఈ ప్రజలైతేనేమి, ఈ సమాజం అయితేనేమి మనల్ని బ్రతకనివ్వదు నమ్మకంగా. దేవునికి మనము క్లోజ్గా ఉండడము వాడికి ఇష్టం ఉండదు. మనం ఎంత దేవునికి క్లోజ్ అయ్యే కొద్దీ వాడు మనల్ని పుల్ చేస్తూ ఉంటాడు, లాగుతూ ఉంటాడు. వాడు మహా చమత్కారిణి సైతానుడు. మనం దేవునికి దగ్గర కావడం వాడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. రెండే పోరాటాలు. దేవుడు ఏం చేస్తాడంటే పాపిగా ఉన్న మానవుణ్ణి పరిశుద్ధుడుగా మార్చడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధుడుగా మార్చబడిన ఈ మానవుణ్ణి పాతాళంలోనికి తీసుకుపోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రెండు పోరాటాలు. పాపిగా ఉన్న మానవుణ్ణి పరిశుద్ధుడిగా చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటే, పరిశుద్ధుడిగా మార్చబడిన ఈ మానవుణ్ణి పాతాళంలోకి తీసుకుపోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో నీవు ఎవరి వైపు మొగ్గుతావు నీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చిన ఈ